ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఈరోజు దాదాపు 36 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతుంది. కానీ యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఎవరూ చెప్పలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభించిన తర్వాత 48 గంటల్లో మేము ఇరాన్ను జయిస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు దాదాపు 48 గంటల నుంచి యుద్ధానికి సంబంధించి మాట్లాడడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి. నిజంగానే యుద్ధం అనేటువంటిది అమెరికా వైపు వెళ్తుందా, లేదంటే ఇరాన్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించిందా అనేటువంటిది చూస్తే డెఫినెట్గా ఇరాన్కే కొంతవరకు మొగ్గు కనిపిస్తుంది. ముఖ్యంగా యుద్ధం 35వ రోజు జరిగినటువంటి కొన్ని పరిణామాలు పూర్తిగా ఇరాన్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తనకు సంబంధించినటువంటి 3 ఫైటర్ జెట్లను కువైట్లో కోల్పోయింది. ఆ ఫైటర్ జెట్స్ అనేటువంటివి ఏదైతే ఫ్రెండ్లీ ఫైట్లో కోల్పోయాము అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. కానీ యుద్ధం 35వ రోజు ఇరాన్ గగనతలంలో నుంచి ఒక F-15E అనేటువంటి యుద్ధ విమానం కూలిపోయింది. దాన్ని మేము కొట్టేశాము అనేటువంటి మాటను ఇరాన్ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి శకలాలను కూడా పూర్తిగా ప్రదర్శనకు ఇరాన్ పెట్టింది. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక ఘటనగా అమెరికా కూడా చూస్తుంది. అమెరికా పెంటగాన్తో సహా ఎవరూ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అసలు ఈ F-15E అనేటువంటి యుద్ధ విమానం పడిపోవడము, దాన్ని అమెరికా కూల్చడం అనేటువంటిది ఈ యుద్ధంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతుందా? ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో చర్చిద్దాం. నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. ప్రపంచంలోనే ఎయిర్ సుప్రీమసీలో అమెరికాను మించి మరే దేశం లేదు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోవాలి కూడా. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ బలగం ఏదైతుందో అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్ ఫోర్స్ల కంటే కూడా అతి పెద్దది. ముఖ్యంగా చైనా, రష్యాలకు సంబంధించినటువంటి 2 పెద్ద ఎయిర్ ఫోర్స్లను కలిపినా కానీ దానికంటే పెద్దదైంది అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్. ముఖ్యంగా అమెరికా దగ్గర F సిరీస్కి సంబంధించినటువంటి విమానాలు ఉన్నాయి, బి సిరీస్కి సంబంధించినటువంటి బాంబర్లు ఉన్నాయి. F-35, F-16, F-15 అనేటువంటివి దాదాపు 1980 నుంచి అమెరికా అనేటువంటిది వాడుతుంది. 1980స్లోనే F-15లను ప్రయోగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా అవి సర్వీస్లో ఉన్నాయి. దాదాపు 4 దశాబ్దాల నుంచి అమెరికా ఎయిర్ సుప్రీమసీకి F-15లు, F-16లు అనేటువంటివి ఒక కేంద్ర బిందువుగా ఉన్నాయి. 1991లో స్టార్ట్ అయినటువంటి ఒక ప్రాజెక్టు ద్వారా 97లో ఒక ప్రోటోటైప్ ఏర్పడి 2001 నాటికి పూర్తి స్థాయిలో యుద్ధ విమానంగా ఏర్పడినటువంటి F-35 అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి ఒక క్రౌన్ జ్యువెల్, అంటే తనకు సంబంధించినటువంటి అతిపెద్ద యుద్ధ విమానం. ఈ క్రౌన్ జ్యువెల్ అయితే ఉందో F-35, దీంతో పాటు తనకు సంబంధించినటువంటి అతిపెద్ద యుద్ధ విమానం F-15Eని కూడా ఇరాన్ యుద్ధంలో కూల్చేసింది. ఎలా కూల్చింది అనేటువంటిది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా F-35లను, F-15లను కొనడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పటికే అమెరికా తనకు సంబంధించినటువంటి ఆయుధాల మార్కెట్లో ముఖ్యంగా UAE, అదేవిధంగా కువైట్, అదేవిధంగా బహ్రెయిన్ వీటికి F-15లు, F-16లను సరఫరా చేసింది. F-35 కోసం చర్చలు జరుగుతుంది. ఇజ్రాయెల్కు, దాంతోపాటు చాలా దేశాలకు అమెరికా ఈ విమానాలను అమ్ముతుంది. అయితే ఈ విమానాలు ఇప్పుడు గగనతలంలో పిట్టల్లా కూలిపోవడం అనేటువంటిది అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక గౌరవానికి మాత్రమే కాదు, దాని వ్యాపారానికి కూడా ఇది ఒక పెద్ద దెబ్బ. ఎందుకు ఈ F-15, F-16లు, F-35లు ఇంత బలమైనటువంటి యుద్ధ విమానాలంటే వీటికి స్టెల్త్ కెపాసిటీ ఉంటుంది. స్టెల్త్ అంటే ఒక యుద్ధ విమానం ఒక గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనుపానులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏరియా లొకేషన్ కావచ్చు, అది ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాడార్లోకి ప్రవేశించిందనేటువంటి విషయం కావచ్చు, ఎవరికి తెలియదు. అది చాలా కామ్గా, ప్రశాంతంగా, ఎవరికి దొరకకుండా తన పని కానిచ్చేస్తుంది. కాబట్టి దానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. F-35 కూడా పూర్తిగా ఒక దేశంలోకి, ముఖ్యంగా ఇరాన్లోకి ప్రవేశించిన తర్వాత F-35 దాన్ని ఎటువంటి రాడార్ కూడా, ఇది అమెరికా చెప్తున్నటువంటి మాట. F-35 ఇరాన్ గగనతలంలోకి వచ్చిన తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి ఏ రాడార్ సిస్టమ్ కూడా దాన్ని క్యాప్చర్ చేయలేదు. క్యాప్చర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని లాక్ చేయడము, దాన్ని షూట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. సో అది కామ్గా ఆ గగనతలంలోకి వచ్చి ఎక్కడెక్కడైతే ఇరాన్ రాడార్స్ ఉన్నాయో వాటిని పసిగట్టి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని సెంట్కామ్ అనేటువంటి ఒక సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉందో అమెరికాకు సంబంధించి, దానికి కొన్ని క్షణాల్లో దాదాపు 17 సెకండ్ల లోపలనే ఈ ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది అనేటువంటిది మొత్తం F-35 గురించి అమెరికాకు సంబంధించినటువంటి వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఇటువంటి F-35ని ఇప్పటికే ఇరాన్ కూల్చేసింది. అదేవిధంగా మనం నిన్న చూసుకుంటే, అంటే ఏదైతే F-15E అనేటువంటిది ఉందో F-15లో చూసుకుంటే 2 కాక్పిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ముందటి కాక్పిట్లో పైలట్ ఉంటారు, వెనుక ఉన్నటువంటి స్పేస్లో దాన్ని ఆపరేషన్స్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళిద్దరూ F-15E అనేటువంటి యుద్ధ విమానంలో ఇరాన్లోకి వెళ్ళి అక్కడ దాదాపు 23,000 పౌండ్లకు సంబంధించినటువంటి బరువు ఉన్నటువంటి బాంబులను జారవిడిచి వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఇరాన్ లాక్ చేసి షూట్ చేసింది. ఇది ఎలా సాధ్యమైంది అనేటువంటి దానికి, అంటే స్టెల్త్ను వీళ్ళు పూర్తిగా బ్రేక్ చేశారా ఆ స్టెల్త్ సిస్టమ్ను, లేదంటే ఇంకేదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
చైనీస్కి సంబంధించినటువంటి కొంతమంది అమెచ్యూర్ ఎవరైతే వార్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఒక వీడియోను పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసుకుంటే పూర్తిగా స్టెల్త్ను మాత్రమే వీళ్ళు నమ్మారు అమెరికాకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్. కానీ ప్రతి విమానానికి ఒక హీట్ ఉంటుంది, బట్ ఆ హీట్ సెన్సార్ ద్వారా ఇరాన్ అనేటువంటిది క్యాప్చర్ చేయగలిగింది, F-35లను F-15లను కూల్చగలిగింది అనేటువంటిది ఆ చైనీస్ వీడియో యొక్క సారాంశం. దీంతోపాటు ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది మీడియా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కావాలనే కొద్ది రోజుల పాటు ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తనకి సంబంధించినటువంటి మొత్తం రాడార్ సిస్టమ్ను దాదాపు 94% ఆఫ్ నెట్వర్క్ను పూర్తిగా ఆఫ్ చేసేసింది, ఎక్కడ కూడా దాన్ని వాడట్లేదు. ఒక విధంగా ఏంది అంటే పూర్తిగా ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఇరాన్ వాళ్ళు ఉన్నారో తమ నెట్వర్క్ను ఆన్ చేస్తే తమ రాడార్లు ఎక్కడున్నాయో దొరుకుతాయనేటువంటి కారణంతో వాళ్ళే ఆపేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని రాడార్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బ్యావర్ అనేటువంటి ఒక ఏదైతే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాంతో ఇప్పుడు వీళ్ళు F-15లను F-35లను షూట్ చేశారనేటువంటి మాట చెప్తున్నారు. కేవలం F-15ని కూల్చడం మాత్రమే పెద్ద ప్రమాదం కాదు. ఈ యుద్ధంలో ఫస్ట్ టైం ఇద్దరు POWలు అంటే ఇద్దరు ఎవరైతే యుద్ధ ఖైదీలుగా ఇరాన్కు దొరికేటువంటి ఒక ప్రమాదం ఉందనేటువంటి చర్చ ప్రారంభమైంది. ఇది అతిపెద్ద సమస్య అమెరికాకు. కానీ అందులో ఒక పైలట్ని ఇప్పటికే అమెరికా రెస్క్యూ చేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకొక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో F-15E కాక్పిట్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఉన్నారో అతను స్టిల్ ఇంకా ఇరాన్ భూభాగం మీదే ఉన్నారు. అతని గురించి ఇంకా ఈ మొత్తం సెర్చ్ ఆపరేషన్ అనేటువంటి జరుగుతుంది. అతన్ని పట్టుకుంటారు, అతన్ని ఒక విధంగా రెస్క్యూ చేస్తారు అనేటువంటి మాట అమెరికన్ అధికారులు చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకు అతను ఇంకా దొరకలేదు. అతని ఆచూకీ కోసం ఇరాన్ కూడా పెద్ద ఎత్తున బహుమతిని ప్రకటించింది. అతన్ని పట్టుకొని వస్తే $90,000 ఇస్తామనేటువంటి ప్రకటనను ఇరాన్ కూడా చేసింది. కాబట్టి ఏదైతే మధ్య ఇరాన్లో ఉన్నటువంటి చాలామంది వివిధ తెగలకు సంబంధించిన వాళ్ళు తుపాకులు తీసుకుని ఆ ఏరియా మొత్తం జల్లెలు పడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ మొత్తం ఏరియాను ఇరాన్ ఆర్మీ కూడా సర్కిల్ చేసిందని చెప్తున్నారు. ఇది పెద్ద ప్రమాదకరం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా POWగా యుద్ధ ఖైదీగా దొరికితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి టెలివిజన్ ముందట ఒక అమెరికన్ సైనికుడిని పైలట్ని మాట్లాడించడము డెఫినెట్గా ఒక ప్రపంచానికి ముందు అది అమెరికాకు ఒక పెద్ద తలనొప్పిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి యుద్ధం అనేటువంటిది చాలా సెన్సిటివ్ డైరెక్షన్లో ఉంది. నిన్నటి నుంచి చూసుకుంటే మనం ఈరోజు ముఖ్యంగా 36వ రోజు జరిగినటువంటి ఒక దాడి చూసుకుంటే ఈరోజు ఏదైతే మొత్తం ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక సెంటర్ మీద కూడా ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇరాన్ IAEA అంటే ప్రపంచ ఏదైతే అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఉందో దానికి ఇప్పటికే తెలిపింది మా దగ్గర ఎటువంటి అటామిక్ లీకేజీ లేదు అనేటువంటి విషయాన్ని ఇరాన్ ధృవీకరించింది. కానీ ఒకవేళ కొన్ని మీటర్లు పక్కన పడితే డెఫినెట్గా అటామిక్ లీకేజ్ ఉండేది, దానివల్ల ప్రమాదం చాలా తీవ్రంగా ఉండేది అనేటువంటిది కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో మనం ఎంత సెన్సిటివ్ యుద్ధంలో ఉన్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యుద్ధం 36వ రోజు కొనసాగుతుంది. చాలా వరకు చూసుకుంటే అమెరికాలో ఇటు ఇరాన్లో ఎవరైతే సీనియర్ IRGC కమాండర్స్ ఉన్నారో వాళ్ళ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 49 మంది IRGCకి సంబంధించి కావచ్చు లేకుంటే సుప్రీం లీడర్తో సహా 49 మంది కీలకమైనటువంటి వ్యక్తులను ఇజ్రాయెల్ అమెరికా తమ దాడులతో ఎలిమినేట్ చేసింది. మరొక వైపు అమెరికాలో ఆర్మీకి సంబంధించినటువంటి సుప్రీం ఆర్మీ చీఫ్తో పాటు దాదాపు 12 మంది సీనియర్ ఆర్మీ అదేవిధంగా నావల్ ఆఫీసర్స్ను తొలగించారు పదవుల నుంచి. ఇది కూడా చాలా పెద్ద ఇష్యూగా మనం చూడాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఇంటెలిజెన్స్లో అదేవిధంగా ఆర్మీ స్ట్రాటజీలో ఎక్కడో అమెరికా ఇరాన్ను చాలా తక్కువగా అంచనా వేసింది. అందువల్లే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అనేటువంటి చూడాలి. మరోవైపు చూసుకుంటే ఇరాన్ అనేటువంటిది హర్ముజ్ జలసంధిని ఇంకా తన గుప్పిట్లో ఉంచుకుంది. కేవలం తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇప్పుడు ఈ మొత్తం ఏవైతే షిప్స్ ఉన్నాయో కార్గో షిప్స్ ఉన్నాయో వాటిని అక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రతిరోజు దాదాపు 100 నుంచి 150 కార్గో షిప్స్ అక్కడ నుంచి వెళ్తుంటాయి. బట్ ఈరోజు డేటా చూసుకుంటే కేవలం 3 నుంచి 4 మాత్రమే షిప్స్ అక్కడ నుంచి వెళ్తున్నాయి. చైనా కావచ్చు, ఇండియా, అదేవిధంగా ఒక ఫస్ట్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక కార్గో షిప్ కూడా అక్కడ నుంచి బయలుదేరింది. సో ఏవైతే కంట్రీస్ తమకు అనుకూలంగా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కార్గో షిప్స్ మాత్రమే ఇప్పుడు పూర్తిగా ఇరాన్ ఆలోచిస్తుంది. దీంతోపాటు ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొత్తం పార్లమెంటుకి సంబంధించినటువంటి చీఫ్ ఉన్నారో ఆయన ఒక ప్రకటన చేశారు. మేము కేవలం హర్ముజ్ను మాత్రమే కాదు బాబల్ మందేబ్ అనేటువంటి ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఇంకొక జలసంధిని కూడా మేము దాన్ని చోక్ చేయగలుగుతాం, దాన్ని టైట్ చేయగలుగుతాం, దాన్ని పట్టుకోగలుగుతాం, దాన్ని మూయగలుగుతాం అనేటువంటి ఒక హెచ్చరిక చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి జలసంధి. ఎందుకంటే ఎర్ర సముద్రంలో ఒకవేళ ఇది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి ద్వారా 20% వరకు పూర్తిగా ప్రపంచ ఆయిల్ రవాణా జరుగుతుంది.
జరిగితే అటు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి బాబల్ మందేబ్ అనేటువంటి ఏదైతే ఒక చోక్ పాయింట్ ఉందో, ఒక జలసంధి ఉందో, అక్కడ నుంచి దాదాపు 25% వరకు వరల్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేటువంటివి అక్కడ నుంచి ట్రావెల్ అవుతాయి. సో ఇది చాలా కీలకమైనటువంటి ఈ రెండు జలసంధులు. ఇవి రెండు ఒకవేళ మూసేస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. ఇది పూర్తిగా ఆకాశాన్ని అంటేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఇప్పటివరకు ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు, కానీ పాకిస్తాన్లో ప్రజలు ఆందోళనకు దిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొరియా లాంటి చోట ఇప్పటికే ఇండస్ట్రీస్ మూతబడ్డాయి. జపాన్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ ఆయిల్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ చాలా కంట్రీస్ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందులు వైపు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే ఇండోనేషియా కావచ్చు, లేకుంటే ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్లో ఇప్పటికీ ఒక సంక్షోభం కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ యుద్ధం 36వ రోజు చాలా సెన్సిటివ్ డే ఈరోజు. ఇప్పుడు ఎవరైతే అమెరికా ఆఫీసర్ ఉన్నారో అతను సురక్షితంగా ఉన్నాడా, అతను సురక్షితంగా ఉంటే అది అమెరికా సైనికులకు దొరుకుతాడా, లేకుంటే ఇరాన్ అతన్ని బందీగా పట్టుకోగలుగుతుందా, ఈ అంశం అనేటువంటిది యుద్ధంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఒకవేళ అతన్ని ఇరాన్ క్యాప్చర్ చేస్తే పరిస్థితులు మరింత చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది వచ్చే 24 గంటల్లో తేలబోతుంది. బట్ డెఫినెట్గా యుద్ధం అనేటువంటిది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో అమెరికాకు సంబంధించినటువంటి సైనికుల ప్రవాహం కావచ్చు, సైనికులు వస్తున్నటువంటి తీరు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి యుఎస్ఎస్ త్రిపోలితో పాటు చాలా ఏవైతే వార్షిప్స్ వస్తున్నాయో వార్షిప్లను చూసుకున్నా కానీ, లేకుంటే కార్గో ఎయిర్ క్రాఫ్ట్లు వస్తున్నటువంటి తీరును చూసినా కానీ వచ్చేటువంటి 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున అమెరికా ఒక ఆపరేషన్ చేయబోతుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా చూసుకున్నా వచ్చే 15 రోజులలో ఈ యుద్ధం ఆగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు.